My Star Media. 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 Hi, hello, namaste. I am Sidhu. Welcome to Sidhu's Q Time on My Star Media. క్యూ టైంలో ఎప్పటికప్పుడు కొత్త కొత్త క్వశ్చన్లు ఇస్తున్నాను. మీరు కొన్ని కొత్త క్వశ్చన్లు నేర్చుకుంటున్నారు, కొన్ని తెలుసుకుంటున్నారు, కొన్ని మాకు తెలిసినలే అనుకుంటున్నారు. కానీ పక్కలతో డిస్కస్ చేసుకుంటున్నారు, మాకు కామెంట్స్ చేస్తున్నారు, చాలా ఎంకరేజ్ చేస్తున్నారు. థ్యాంక్ యూ. ఇప్పుడు ఫ్రెష్గా మళ్ళీ 10 క్వశ్చన్లతో వచ్చా. స్టార్ట్ చేద్దామా? లెట్స్ గో. బిర్యానీ వండుకున్నా, చికెన్ వండుకున్నా, మటన్ వండుకున్నా, ఫిష్ వండుకున్నా, రకరకాల పులావులు చేసుకున్నా, ఏం చేసుకున్నా మనం అందులో వాడేది ఏంటి? మసాలాలు. మసాలా లేకపోతే ఆ ఘాటు, ఆ స్మెల్, ఆ టేస్ట్ మిస్ అయిపోతాం కదా. సో చాలామంది మసాలాలకి ఫ్యాన్స్ ఉన్నారు. నార్మల్ ఫ్యాన్స్ కాదు, హార్డ్ కోర్ ఫ్యాన్స్ ఉన్నారు. సో ఆ విధంగా ఇప్పుడు క్వశ్చన్ ఏంటంటే మసాలాలకు సంబంధించింది క్వశ్చన్. ప్రపంచంలో అతి ఖరీదైన మసాలా ఏది? కుంకుమ పువ్వు, యాలకులు. వీటిలో అత్యంత కాస్ట్లీ ఏది? మీరేమనుకుంటున్నారో అది కామెంట్ చేసేయండి. మీ ఓడి హైట్ ఎంత అంటే 6 ఫీట్లు, 6 అడుగుల బుల్లెట్టు. అంటే ఇక్కడ 6 అడుగులు ఉన్నాడు అంటే అందానికో లేకపోతే మంచి ఆజానుబాహుడికో మంచి హైట్ అని మనం అనుకుంటా ఉంటాం కదా. సో కొంతమంది 6 ఉంటారు, 6'3" ఉంటారు, 6'2", 6'1" అలా ఉంటారు. మ్యాక్సిమం మన దగ్గర 6'3". ప్రభాస్, మహేష్ బాబు, సుమంత్, గోపిచంద్, రానా, అఖిల్ ఇలాంటి వాళ్ళు సినిమాలతో చూసుకుంటే వీళ్ళు బాగా హైట్ పర్సన్స్. సరే, ఇక్కడ ఒక విషయం చెప్పాలి. కొంతమంది జీన్స్ వల్ల కొంచెం హైట్ తక్కువ ఉంటారు, కొంతమంది హైట్ ఎక్కువ ఉంటారు. సో హైట్ తక్కువ ఉంటే తక్కువ, హైట్ ఎక్కువ ఉంటే ఎక్కువ, ఇవన్నీ అనుకోవాల్సిన అవసరం లేదు. కానీ కొంతమంది బాడీ షేవింగ్ అబ్బా కొంతమంది అంటుంటారు, కానీ హైట్ తక్కువ ఉన్న వాళ్ళు చాలా బలంగా ఉంటారంట. సో సరే, ఆ విషయం పక్కన పెడితే ఇప్పుడు క్వశ్చన్ ఏంటంటే ప్రపంచంలో అతి పొడవైన మనిషి ఎవరు? ఏ రాబర్ట్ వాడ్లో, సుల్తాన్ కోసిన్. మీకు ఏదనిపిస్తే అది రాసేయండి, తెలియకపోయినా రాసేయండి ఏదో ఒకటి. మనము రోజు పక్షులు, కీటకాలు, సీతాకోక చిలుకలు, జంతువులు, మనుషుల్ని అందరిని చూస్తూ ఉంటాం కదా. ఇక్కడ ఏంటంటే జనరల్గా ఇన్ని పక్షులు ఉన్నాయి కదా, అరే నీ అమ్మ బర్డ్స్ చాలా ఉన్నాయి కదా అనుకున్నప్పుడు ఈ బర్డ్స్లో అత్యంత వేగంగా ఇప్పుడు క్వశ్చన్ చెప్తా ఉండండి. ప్రపంచంలో అతి వేగంగా ఎగిరే పక్షి ఏది? బర్డ్స్లో అత్యంత ఫాస్ట్గా, అత్యంత స్పీడ్గా వెళ్ళిపోయే పక్షి ఏది అంటే ఏ సాకర్ ఫాల్కన్, బి పెరెగ్రైన్ ఫాల్కన్. మీకు ఏదనిపించిందో అది రాసేయండి. ఇప్పుడు మనము మాటల ద్వారా పక్క వాళ్ళకి కమ్యూనికేట్ చేసుకుంటాం, లాంగ్వేజ్ తోటి. మాటలు లేకపోయినా ఎక్స్ప్రెషన్స్ తోటి చేసుకుంటాం. జంతువులు వాటి అరుపులు ఉంటాయి, వాటి బిహేవియర్, వాటి బాడీ సైకాలజీ ఉంటుంది. పక్షులు అవి అంతే. మరి చెట్లు, ఒక చెట్టు ఇంకో చెట్టుతో మాట్లాడుద్ది, సమాచారం ఇచ్చుకుంటుంది. ఏం బాస్ ఎలా ఉన్నావు అని అడుగుతుంది. బాగున్నావా, తిన్నావా, పడుకున్నావా, లేచావా, బాగానే హెల్త్ బాగానే ఉందా అని అడుగుతాయంట. అంటే మరి ఇలా కాదు, కానీ వాటి మాటలు వాటికి వేరే ఉంటాయి. అయితే ఒక చెట్టు నుంచి ఇంకొక చెట్టుకి సమాచారం ఎలా వెళ్తుంది, అవి ఎలా మాట్లాడుకుంటాయి, ఎలా కమ్యూనికేట్ చేసుకుంటాయి అనేది క్వశ్చన్. చెట్లు ఒకదానితో ఒకటి ఎలా సమాచారం ఇచ్చుకుంటాయి? ఏ గాలి ద్వారా, బి వేర్ల ద్వారా. ఖచ్చితంగా మీకు ఆన్సర్ తెలిసే ఉంటుంది, రాసేయండి.
ఇప్పుడు ఇందాక ఏమనుకున్నాం, అతి వేగంగా వెళ్ళే పక్షి ఏది అనుకున్నాం కదా. ఇప్పుడు అలాంటి క్వశ్చన్ ఇంకోటి, ఇది యానిమల్స్లో. ఇదేంటంటే, భూమిపై అత్యంత వేగంగా పరిగెత్తే జంతువు ఏది? ఏ చిరుత, బి సింహం. మీరు అయితే ఆన్సర్ రాసేయండి. నేను ఆన్సర్ చెప్పినప్పుడు ఇంకొన్ని డీటెయిల్స్ చెప్తా. ఇప్పుడు అడుగుతున్న అన్ని క్వశ్చన్లకి డీటెయిల్స్, ఫుల్ డీటెయిల్స్ నేను ఆన్సర్స్లో ఇస్తా, చూస్తూ ఉండండి. ఇప్పుడైతే ఆన్సర్ రాసేయండి. ఆకాశంలోకి చూస్తే ఎన్నో నక్షత్రాలు వస్తుంటాయి ఈవినింగ్ పూట. అసలు 4 గంటల నుంచి ఇక స్టార్ట్ అవుతాయి, ఒక్కొక్కటి కనపడతా ఉంటాయి. మేము చిన్నప్పుడు నేను మా బాబాయ్ మా ఇంటి వెనకాల పెద్ద కాంపౌండ్, ఆ కాంపౌండ్లో ఉండి 4 గంటల నుంచి స్టార్ట్. ఇక ఈవినింగ్ వస్తున్నాయి, స్కూల్ నుంచి వస్తాంగా రాగానే చుక్కలు కనపడుతున్నాడు, అక్కడొక చుక్కు ఉంది, ఇక్కడొక చుక్కు ఉంది, లెక్క పెట్టుకుంటా ఉంటాం. మా బాబాయ్తో నాకు అలాంటి మెమరీస్ ఉన్నాయన్నమాట. సో ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే, నక్షత్రాలు మెరుస్తున్నట్టు ఆరిపోతున్నట్టు కనిపించడాన్ని ఏమంటారు? మినుకు మినుకు అంటా ఉంటాయి కదా, మినుకు మినుకు ఇట్లా వెలుగుతాయి, మళ్ళీ తగ్గుతాయి, వెలుగుతాయి, తగ్గుతాయి. ఎందుకు? వాటిని ఏమంటారు? ఎందుకు, ఏంటి, ఆ వివరాలని నేను ఎండింగ్లో చెప్తా ఆన్సర్ చెప్పినప్పుడు. ఇప్పుడు మాత్రం క్వశ్చన్ ఇది. ఏ బ్లింకింగ్, బి టింక్లింగ్. ఈ రెండిట్లో ఏది రైట్ అనుకుంటే మీరు అది ఆన్సర్ రాసేయండి. దీనికి రిలేటెడ్గా మళ్ళీ క్వశ్చన్ ఇచ్చా, అంటే ఫుల్ డీటెయిల్స్ కావాలనుకున్నాను నేను, అందుకనే ఇచ్చా. క్వశ్చన్ ఏంటంటే, నక్షత్రాలు మెరుస్తున్నట్టు ఆరిపోతున్నట్టు కనిపించడానికి కారణం ఏంటి? నక్షత్రాల కదలిక, భూమి, వాతావరణం. మీరు ఏమనుకున్నారో దీనికి రైట్ ఆన్సర్ రాయండి. పవర్, మన కరెంటు వెళ్ళాలంటే తీగల ద్వారా వెళ్తుంది. టెలిఫోన్లు కూడా తీగల ద్వారా వెళ్ళేటి ఒకప్పుడు. అయితే మెయిన్గా మనకి ఏంటంటే, ఈ కేబుల్స్ నుంచి పవరు పాస్ అవుతుంటుంది. ముఖ్యంగా కరెంటు పాస్ అవ్వడానికి ఒక లోహంతో తయారు చేసిన తీగల్లో వెళ్తుంది కదా. అయితే ఇప్పుడు క్వశ్చన్ ఏంటంటే, విద్యుత్ తీగల్లో ఎక్కువగా వాడే లోహం ఏది? ఏ అల్యూమినియం, బి రాగి. ఈ రెండిట్లో మీకు ఏది రైట్ ఆన్సర్ అనిపిస్తే అది రాసేయండి. చెట్టు సంబంధించింది మళ్ళీ క్వశ్చన్ వచ్చింది. వస్తాయి అప్పుడప్పుడు. చూడండి, ఇప్పుడు ప్రపంచంలో అతిపెద్ద చెట్టు అంటే విస్తీర్ణం పరంగా వెడల్పుతో పోల్చుకుంటే, అతిపెద్ద చెట్టు అంటే హైట్ కాదు, వెడల్పు పరంగా చూసుకుంటే, విస్తీర్ణ పరంగా చూసుకుంటే ప్రపంచంలో అతిపెద్ద చెట్టు ఏది? ఏ బనియన్ చెట్టు, బి బాబాబు చెట్టు. బనియన్ చెట్టు అంటే మర్రి చెట్టు. సరే, మీకు ఏది అనిపిస్తే అది రాసేయండి. ఇది హ్యూమన్ బాడీకి సంబంధించింది. మన బాడీకి సంబంధించిన విషయాలు మనకు చాలా తెలియాలి. అందుకే నేను ప్రతి ఎపిసోడ్‌లోనూ మనకు సంబంధించి, మన బాడీకి సంబంధించి, అవయవాలకు సంబంధించి, ఇంటర్నల్ ఆర్గాన్‌కి సంబంధించి అవన్నీ నేను చెప్తూ ఉన్నా. ఎందుకంటే మనది కదా, మన బాడీ కదా, అందుకే తెలుసుకోవాలని నా ఉద్దేశం. నేను తెలుసుకోవాలి, నాతో పాటు మీరు కూడా తెలుసుకోవాలని చెప్తున్నా. మీరు తెలుసుకొని అలా ఊరుకోకండి, పక్కోళ్ళకి చెప్పండి, మీ పిల్లలకో, ఫ్రెండ్స్‌కో, వాళ్ళకో. ఇంకో విషయం తెలుసా అనుకుంటూ చెప్పండి, భలే ఇంట్రెస్టింగ్‌గా వింటారు ఎవరైనా. అందుకే మీకు చెప్తున్నా. సో ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే, మన శరీరంలో వేగంగా మారే భాగం ఏది? ఎప్పటికప్పుడు మారిపోతూ ఉంటాయి, ఎప్పుడు ఒకే రకంగా ఉండదు. అదే భాగం చర్మం, జుట్టు. మీకు ఏదనిపించిందో అది రాయండి, తర్వాత ఆన్సర్స్లో చూసుకుందాం.
అయిపోయినాయి. మొత్తం 10 క్వెషన్‌లు అడిగాను. మిమ్మల్ని ఆప్షన్స్ అడిగాను. మీరు కొన్నిటికి రాశారు. కొన్నిటికి ఏం రాయాలని ఆలోచిస్తున్నారు కావచ్చు. ఇక్కడ మొత్తం 10 క్వెషన్‌లలో మీరు ఎన్ని రైట్ ఆన్సర్‌లు పెట్టారు? ఎన్ని రాంగ్ ఆన్సర్‌లు పెట్టారు? ఎన్ని మీకు తెలుసు? ఎన్ని ఇంతకుముందే తెలుసు అనేది తప్పకుండా కామెంట్ చేయండి. ఇప్పుడు మీరు గమనించండి. నేను ఆన్సర్ చెప్పబోతున్నా. రెడీ? ఆన్సర్స్ రెడీ. కమ్ ఆన్. ప్రపంచంలో అతి ఖరీదైన మసాలా ఏది? మీరు ఆల్రెడీ మీకు తెలిసే ఉండొచ్చు. కుంకుమ పువ్వు. ఇది చాలా ధర ఎక్కువుంటది. రేట్ ఎక్కువుంటది గదా! యాలకుల కంటే గూడా. అందుకని అది ఖరీదైంది. ప్రపంచంలో అతి పొడవైన మనిషి ఎవరు? రాబర్ట్ వాడ్లో. రాబర్ట్ వాడ్లో అనే పర్సన్ ప్రపంచంలో అతి పొడవైన మనిషి. ఎత్తు 8 అడుగుల 11 అంగుళాలు. అంటే నియర్ బై 9 అడుగులు. ఒక అడుగుకి 12 గదా ఇంచులు. ఈయన 8 అడుగుల 11 అంగుళాలు. అంటే 272 సెంటీమీటర్లంట. ఆయన చనిపోయాడు. ఇప్పుడు లేడు. 1940లో చనిపోయాడు. పిట్యూటరీ గ్రంథి సమస్య రావడం వల్ల అతని బాడీ విపరీతంగా పెరిగిపోయి హైట్ పెరిగిపోయాడు. అందుకే చిన్న వయసులోనే అంటే 22 వయసులోనే చనిపోయాడు. గిన్నిస్ బుక్‌లో అత్యంత హైట్ ఉన్న పర్సన్ ఎవరు అంటే అతని పేరే ఉంటది. చనిపోయిన వాళ్ళల్లో. అలాగే బతికున్న వాళ్ళల్లో గూడా ఉన్నారు. సుల్తాన్ హుసేన్ ఆయన బాగా హైట్ పర్సనే. కాకపోతే ఆయనకంటే తక్కువే ఇతను బతికున్నాడు. సో అది విషయం. ప్రపంచంలో అతి వేగంగా ఎగిరే పక్షి ఏది? పెరెగ్రైన్ ఫాల్కన్. ఇది డైవ్ చేసినప్పుడు 300 కిలోమీటర్ల వేగంతో చేరుతదంట. అన్ని పక్షుల్లో ఇదే వేగవంతమైనది. గిన్నిస్ రికార్డు కూడా ఉంది దీనికి. సాకర్ ఫాల్కన్ కూడా వేగవంతమైన పక్షే కానీ ప్రపంచంలో అత్యంత వేగవంతమైనది కాదు. దీంతో పోల్చుకుంటే తక్కువ వేగం. కానీ అత్యంత వేగమైన పక్షుల్లో పెరెగ్రైన్ ఫాల్కన్ తర్వాత టాప్ 10లో తీసుకుంటే సాకర్ ఫాల్కన్ కూడా ఉంటది. అందుకే ఆప్షన్స్‌లోకి వచ్చింది అది. చెట్లు ఒకదానితో ఒకటి ఎలా సమాచారం ఇచ్చుకుంటాయి? వేర్ల ద్వారా. అవి గాలి ద్వారా కాదు. లోపల వేర్లు ఉంటాయి కదా! ఆ వేర్లన్నీ పాక్కుంటూ అంత దూరంలో చెట్టు ఉందంటే ఈ వేరు దాని దగ్గరికి వెళ్ళిపోతాయి. దాని వేర్లు ఇటు వచ్చేస్తాయి. ఈ వేర్లన్నీ కలుపుకుంటాయి ఇంటర్నల్‌గా భూమి లోపల. సో అన్ని చెట్లు ఎంత దూరంలో చెట్లు ఉన్నా కూడా అన్నీ కలుపుకుంటాయి. అంటే సంఘజీవులు అన్నమాట. మనకంటే ఎక్కువ అవే సంఘజీవులు. ఇంకా మనమే అందరితో బాండింగ్స్ పెట్టుకోం. నచ్చినంతని బాండింగ్ లేదు. వాటికి అట్లా కుళ్ళు, కుతంత్రాలు, ఈగోలు లేవు కదా వాటికి. సో అందరితోటి అవి కలిసిపోతాయి. కలిసిపోయి వేర్ల ద్వారా మాట్లాడుకుంటాయంట అవి. వాటర్ దొరకదనుకోండి, వాటర్ దొరకట్లేదని, లేకపోతే బాగా గాలి వస్తుందని, లేకపోతే చీడపీడలు వస్తున్నాయని, ఏదైనా వస్తున్నాయని, లేకపోతే వీక్ అవుతున్నాయని, ఇలాంటివన్నీ కూడా అవి సమాచారం ఇచ్చుకుంటాయి. భూకంపాలు వస్తున్నాయని, వాటర్ వస్తుందని, ఇవన్నీ కూడా అవి ముందే గ్రహించి ఆ చెట్ల వేర్ల ద్వారా అవి మొత్తం పాక్కుంటూ వెళ్ళిపోయి అవి పాడుకుంటాయి. మొత్తం మాట్లాడుకుంటా ఉంటాయి అన్నమాట. సో వేర్ల ద్వారా మాట్లాడుకుంటాయి. చెట్లు వేర్ల ద్వారా రసాయన సంకేతాలు పంపుతాయి. ఫంగస్ నెట్వర్క్ సహాయంతో జరుగుతుంది. దీనిని వుడ్ వైడ్ వెబ్ అంటారంట. అంటే నెట్వర్క్. మనకు ఇంటర్నెట్ ఉంది కదా, వెబ్. అట్లనే దాన్ని కూడా వుడ్ వైడ్ వెబ్. WWW. అది కూడా WWWనే. భూమిపై అతి వేగంగా పరిగెత్తే జంతువు ఏది? చిరుత. చిరుత గంటకు సుమారు 120 కిలోమీటర్ల వేగంతో పరిగెత్తుంది. అయితే చిన్న దూరాల్లో వేటకు మాత్రమే పరిగెడుతుంది. ఇందాక అనుకున్నాం కదా చిరుత, సింహమా అని. సింహం కాకుండా చిరుత అని అనుకున్నాం. 120 కిలోమీటర్ల వేగంతో పరిగెడుతుంది. కానీ ఎక్కువ దూరం వెళ్ళదు. ఒక ½ కిలోమీటర్ దూరం వరకు వెళ్ళగలుగుతుంది. అక్కడికి పోయేసరికి దానికి ఆయాసం వచ్చి ఆగిపోతుంది. అక్కడ పోతున్న అవతలది జింకో ఇంకోటో కనుక ఇంకొంచెం ఫాస్ట్‌గా వెళ్ళిందనుకోండి, అది ఎక్కువ దూరం వెళ్ళిందనుకోండి దాన్ని అందుకోలేదు. అందుకనే అది షార్ట్ దూరంలోనే పట్టేసుకుంటది. అంత ఫాస్ట్‌గా వెళ్తది అది. కానీ సింహం ఉంది కదా, ఇది పరిగెత్తడం మొదలెడితే అత్యంత తక్కువ టైంలో 120 కిలోమీటర్ల దూరం అంటే 120 కిలోమీటర్ల వేగం దానికి రాదు, కానీ ఎక్కువ దూరం పరిగెడుతది అది. 2 కిలోమీటర్లు, 3 కిలోమీటర్లు ఉరుకు రాజా ఉరుకు అంటే ఉరుకుతూనే ఉంటుంది. అలసిపోదు. చిరుత అలా కాదు. ½ కిలోమీటర్ దూరం పోగానే హా 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 అంటా ఉంటుంది అది. అందుకనే స్పీడ్‌గా వెళ్ళింది, స్పీడ్‌గా ఆగిపోయింది. ఏదైనా వేగంగా వెళ్ళింది వేగంగా ఆగిపోయిద్ది అంటారు కదా, మెల్లగా స్టేబుల్‌గా వెళ్ళింది స్టేబుల్‌గా ఉంటుంది అంటారు కదా, దానికి చిరుత ఉదాహరణ. నక్షత్రాలు మెరుస్తున్నట్టు ఆరిపోతున్నట్టు కనిపించడాన్ని ఏమంటారు? టింక్లింగ్ అంటారు. బ్లింకింగ్ అని కొంతమంది అనుకున్నారేమో, కాదు, టింక్లింగ్ అంటారు. నక్షత్రాలు మెరుస్తున్నట్టు ఆరిపోతున్నట్టు కనిపించడానికి కారణం ఏంటి?
నక్షత్రాల కదలిక కాదు. నక్షత్రాలు ఎక్కడా కదలవు. అటు ఇటు కదులుతున్నాయి కాబట్టి అలా అనిపిస్తుందేమో అనుకుంటారు చాలామంది. కాదు, నక్షత్రాలు ఆడనే ఉంటాయి. భూమి మీద వాతావరణం ఉంది కదా, మనం ఇక్కడున్నాము, అక్కడెక్కడో నక్షత్రాలు ఉన్నాయి. చాలా కొన్ని వేల కిలోమీటర్ల దూరంలో ఉన్నాయి అవి. ఈ మధ్యలో చాలా వాతావరణ పొరలు చాలా ఉంటాయి. ఆ పొరల వల్ల అది కదులుతున్నట్టుగా మనకు అనిపిస్తుంటది తప్ప ఎక్కడ కదలవు, మిణుకు కూడా ఉండవు. అది ఎలుగుతూనే ఉంటాయి. ఆ భూమి వాతావరణం వల్ల మునిగినట్టు, మెల్లమెల్లగా ఇట్లా అన్నట్టు, అట్లా అన్నట్టు టింక్లింగ్ అనిపిస్తా ఉంటది మనకి. విద్యుత్ తీగల్లో ఎక్కువగా వాడే లోహం ఏది? రాగి, అల్యూమినియం కూడా వాడతారు. రెండిటితో పోల్చుకుంటే ఎక్కువగా వాడేది ఏది అంటే రాగి. ఒక ఊరు నుంచి ఇంకో ఊరికి వెళ్ళాలి, ఎంతో దూరాలు వెళ్ళాలి అని అంటే అల్యూమినియం తీగల్లోనే కరెంటు ప్రవహిస్తుంది. ఇంతలావు తీగలు ఉంటాయి కదా, ఆ తీగల్లో వెళ్తూ ఉంటుంది. అయితే రాగి ఉంది కదా, ఏ ఇంట్లోకైనా పోయి చూడండి, అల్యూమినియం తీగ ఎక్కడా వాడరు. ఎక్కడ పోయినా రాగి తీగలే వాడతారు. కేబుల్స్ ఉంటాయి కదా ఇంట్లో, ఆ కేబుల్స్ ఓపెన్ చేసి చూడండి, అందులో రాగి ఉంటుంది. సో వాడకంతో పోల్చుకుంటే అల్యూమినియం కూడా విద్యుత్ తీగల్లో వాడతారు. విద్యుత్ తీగల్లో వాడే లోహాలు ఏంటి అంటే రాగి, కాపర్, అల్యూమినియం, ఈ రెండు వాడతారు. విద్యుత్ ప్రవాహం చాలా బాగా ప్రవహిస్తుంది, తుప్పు పట్టదు. ఇంటి వైరింగ్, ఎలక్ట్రానిక్స్లో ఎక్కువగా వాడేది రాగి. అల్యూమినియం రాగి కంటే తేలిగ్గా ఉంటుంది, ఖర్చు తక్కువ. హై టెన్షన్ ట్రాన్స్మిషన్ లైన్లో ఎక్కువగా వాడతారు. ఇంటి వైరింగు రాగి అయితే, దూరంగా విద్యుత్ సరఫరా చేయడానికి అల్యూమినియం వాడతారు. సో విద్యుత్ తీగల్లో ఎక్కువగా వాడే లోహం ఏది అని అంటే సరైన ఆన్సర్ కాపర్. ప్రపంచంలో అతిపెద్ద చెట్టు విస్తీర్ణ పరంగా ఏది అంటే బనియన్ చెట్టు. బనియన్ చెట్టు వేర్లతో విస్తరించి పెరుగుతూ ఉంటుంది. లోపల వేర్లు వెళ్తూ ఉంటాయి, పైనుంచి ఊడలు వస్తుంటాయి. సో ఆ ఊడలు వచ్చి మళ్ళీ దానికి వేర్లు వస్తాయి, మళ్ళీ వస్తాయి. ఇలాగా దానికి అన్లిమిటెడ్ అనమాట. దానికి అడ్డంకి లేకపోతే పెరుక్కుంటూ పోతూనే ఉంటుంది. ఏవో కొన్ని అడ్డంకిలు వస్తేనో లేకపోతే ఇంకేదైనా ప్రాబ్లం వస్తేనో అక్కడ ఆగిపోతుంది తప్ప పోతూనే ఉంటుంది. విస్తీర్ణంలో చాలా పెద్దది అది. దాన్ని వటవృక్షం అంటారు. మన గ్రాంథిక భాషలో వటవృక్షం అంటుంటారు దాన్ని. మన శరీరంలో వేగంగా మారే భాగం ఏది? జుట్టు మాత్రం కాదు, చర్మం, స్కిన్. 28 డేస్లో ఈ స్కిన్ మొత్తం మారిపోయి కొత్త స్కిన్ వచ్చేస్తారట. ఎప్పుడైనా గమనించారా మీరు? ప్రతిరోజు స్కిన్ ఊడిపోతూనే ఉంటుందట, పొడి పొడిగా. మనకు తెలియదు అది. మీరు ఇంట్లో ఉండండి, అన్నీ మూయండి, వెంటిలేటర్లు, కిటికీలు అన్నీ క్లోజ్ చేసేయండి. ఇంట్లో కూడా కొన్ని రోజులకి దుమ్ము ఉంటుంది. ఎక్కడిదే ఆ దుమ్ము అంటే మన స్కిన్నే. మన స్కిన్ పొడిగా కింద పడతా ఉంటుంది అనమాట. సో ఇంకోటి ఏంటంటే మన స్కిన్ మట్టిలాగా మారిపోతూ ఉంటుంది. ప్రతిరోజు స్కిన్ పోతూ ఉంటుంది, కొత్త స్కిన్ వస్తూ ఉంటుంది. 28 డేస్ తర్వాత కరెక్ట్గా 1 మంత్ తర్వాత చూసుకోండి, ఈ స్కిన్ కాదు, కొత్త స్కిన్ వచ్చినట్టే. అందుకని వేగంగా మారిపోయే భాగం ఏది అంటే చర్మం. 10 క్వశ్చన్లు అయిపోయాయి. ఇది ఎపిసోడ్లో 10 క్వశ్చన్లు, 10 ఆన్సర్లు. ఇందులో మీరు కొత్తగా నేర్చుకునేవి ఏవి, కొత్తగా తెలిసినవి ఏవి, ఆల్రెడీ నాకు తెలుసు అనుకున్నవి ఏవి, జెన్యూన్గా మీరు ఎన్ని ఆన్సర్లు పెట్టారో మెన్షన్ చేస్తూ కామెంట్ చేయండి. ఓకే, అలాగే ఈ వీడియో, ఈ క్వశ్చన్ చూస్తే మీకు ఏమనిపించిందో మీ ఒపీనియన్ని కామెంట్ చేయండి. అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, తప్పకుండా లైక్ కొట్టండి, మమ్మల్ని ఎంకరేజ్ చేయండి. మీరు మాట్లాడుకోండి. ఈ క్వశ్చన్ల గురించి మీరు పక్కోళ్ళకు కూడా షేర్ చేసుకోండి, మాట్లాడుకుంటూ ఉండండి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్.